కీర్తన సంఖ్య 25. ఈ కీర్తనలో 22 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయొచ్చు. మొదటి భాగం 25వ అధ్యాయము మొదటి 6 వచనాలు. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సాహింపనివ్వకము. నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడనూ సిగ్గునందడు. హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకుందును, నీ కృపాతిశయములను జ్ఞాపకం చేసుకును. అవి పూర్వము నుండి ఉన్నవే కదా. కీర్తనకారుడు చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనకారుడు ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచాడు. ఆయన చిత్తాన్ని ఎరిగి భవిష్యత్తులో ఎలా ముందుకు సాగిపోవాలో దేవుని అడుగుతున్నాడు. అందుకని ఈ భాగానికి పెట్టిన పేరు ఏంటంటే, దేవుని చిత్తాన్ని తనకు అర్థమయ్యేలా చేయమని దావీదు దేవుని ప్రార్థించాడు. నీ మార్గం నాకు తెలియచేయమంటాడు. నీ త్రోవలు నాకు తేటపరచుము. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము కలుగచేయము. కీర్తనకారుడు చాలా అద్భుతమైన ప్రార్థన చేస్తున్నాడు. ఆ తర్వాత భాగం 7 నుండి 18 వరకు. నా బాల్య పాపములను నా అతిక్రమలను జ్ఞాపకం చేసుకునకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకును. యెహోవా ఉత్తముడు యథార్థవంతుడునై ఉన్నాడు. కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. నీతి న్యాయములను బట్టి ఆయన దీనులను నడిపించును. తన మార్గమును దీనులకు నేర్పును. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి దాన్ని క్షమించుము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. నా కరదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. నేను ఏకాకిని బాధపడువాడును. నా వైపు తిరిగి నన్ను కరుణించుము. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్టులోను నన్ను విడిపించుము. నా బాధను నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటినీ క్షమించుము. ఎటువంటి సందర్భంలో మాట్లాడుతున్నాడో తేటగా మనకు అర్థం అవ్వలేదు. బైబిల్ పండితులు కూడా ఏం వ్యాఖ్యానించలేకపోయారు. బహుశా తన జీవితంలో ఇంచుమించు ముగింపు భాగం వరకు వచ్చి ఉండొచ్చేమో. అబ్షలోము సందర్భం అయితే కాదు, దాని తర్వాతనే. ఈ భాగానికి నేనేం పేరు పెట్టానంటే, తన పాపములను క్షమించి తనకున్నటువంటి కష్టాలు, హృదయ వేదనలు, బాధ నుంచి విడిపించమని దావీదు కోరుతున్నాడు. నేను ఏకాకిని అంటాడు. అసలు ఈ భాగంలో దేవుని గురించినటువంటి అనేక అద్భుతమైనటువంటి విషయాలు ఆయన తెలియపరుస్తున్నాడు. మొట్టమొదట ఆయన పాపములను దేవుని సందులో ఒప్పేసుకుంటున్నాడు. నన్ను క్షమించమంటున్నాడు. 8వ వచనం, ఉత్తముడు యథార్థవంతుడు. ఆయన తన మార్గములను పాపులకు ఉపదేశిస్తాట. ఆయన దీనులను నడిపిస్తాట, దీనులకు నేర్పిస్తాట తన మార్గములు. 10వ వచనంలో చాలా బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అంటా చూడండి. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకుని వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. ఎవరైతే ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన వాక్యానుసారంగా జీవిస్తారో వారి జీవితంలో ఆయన త్రోవలన్నీ కూడా చాలా చక్కగా వారిని నడిపిస్తాడు. నా పాపము బహు ఘోరమైంది అంటున్నాడు. మరి ఏంటో మరి తెలీదు. మొత్తం మీద తన పాపమును ఒప్పేసుకుంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో మనం గనక పాపములు కొనసాగితే మన ప్రార్థన దేవుడు వినడు. 66:18 ఈ మాట కూడా అంటాడు. కనుక పాపములు ఒప్పుకోవటం మాత్రమే కాకుండా దేవుని గురించిన ఒక అవగాహన మనకు కావాలి ప్రార్థన చేయటానికి. 12వ వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకునవలసిన మార్గము ఆయన వారికి బోధించును. 14వ వచనం, యెహోవా మర్మము
ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియచాను. ఎంత బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. ఆయన యందు భయభక్తులు గలవారు అంటే ఆయన్ని ప్రేమించేవారు పరిశుద్ధతను ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమిస్తారు, పాపమును అసహించుకుంటారు. తర్వాత భాగం 19 నుండి 21 వరకు, 21, 22 వచనాలు. నా శత్రువులను చూడుము, వారు అనేకులు, క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకు, నా ప్రాణమును కాపాడము, నన్ను రక్షించుము. నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను. యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించునుగాక. దేవా, వారి బాధలన్నిటిలో నుండి ఇశ్రాయేలీయులను విమోచించుము. చివరిలో ఇశ్రాయేలీయులందరి పక్షంగా ఆయన మొరపెడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇది నేషనల్ సాంగ్గా చూడాలా లేక ఇండివిజువల్ సాంగ్గా చూడాలా? బహుశా రెండు కూడా చెల్లుతుంది అనుకుంటాను. అందుకని ఈ భాగానికి ఏం పేరు పెట్టారంటే, తన శత్రువుల నుండి విడిపించి విజయాన్ని ప్రసాదించమని దావీదు దేవునికి ప్రార్థిస్తున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఇశ్రాయేలీయుల పక్షంగా రాజుగా ఉండి యుద్ధంలో తాను విజయాన్ని సాధించాలి. ఆయన దేవునిపై ఆధారపడుతున్నాడు. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని ఒకసారి క్రమపరుచుకుంటున్నాడు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటున్నాడు. ఆ దేవుని గురించిన అవగాహన అనుకుంది. ఆ దేవుని ఆశ్రయిస్తున్నాడు. నీవే నా యుద్ధాలు చేస్తావు, నా శత్రువులను ఓడించి నా శత్రువుల ఎదుట నేను సిగ్గుపడకుండా నేను తలెత్తుకొని తిరిగేలాగా నువ్వు చేయగలవు. నేను నీపై ఆధారపడుతున్నాను, నేను ఆశ్రయిస్తున్నాను, మీ చిత్తానుసారంగా జీవించాలని కోరుతున్నాను. ఎలా ముందుకు సాగిపోవాలో నాకు నేర్పండి అని దావీదు అంటున్నాడు. అందుకని ఈ కీర్తనకు పెట్టిన పేరేంటంటే, ప్రార్థన విషయంలో దావీదు మనకు ఆదర్శంగా నిలుస్తాడు. ఎలా ప్రార్థన చేయాలో దావీదును చూసి నేర్చుకోవాలి. అలా ప్రార్థన చేయడానికి దేవుడు మనకు సహాయం చేయాలని కోరుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక. ఆమెన్.